టైం కూడా నువ్వు మాట్లాడుతా ఉంటా. ఓపిక అనేది యుద్ధం. ఏంది ఓపిక? ఇది చెప్పే చెప్తాడు నువ్వు. నన్ను ఓపిక ఉండని నువ్వు అడిగినప్పుడు ఒక నిమిషం టైం ఇస్తే నేను చెప్తాను నీకు. ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మా మతాలు దూషించమని చెప్పిందని అడిగినావు కదా. అవును. అయితే బైబుల్లో వచ్చి మా ఇళ్ళ గడపడి మీ దేవుళ్ళు దేవతలు ఇట్లా రాళ్ళు రప్పులు అని చెప్పమనిందా? ఎవరిని? మా ఇళ్ళ కాడికి వచ్చి బైబుల్ రాసింది కదా. మా ఇళ్ళ కాడికి వచ్చి హిందువుల ఇళ్ళ కాడికి వచ్చి చెప్పేది వినో ఒక నిమిషము. ఎత్తిన గురించి మాట్లాడుతున్నావు కదా చెప్పింది వినో. అరే నాయన, మా ఇళ్ళ కాడికి వచ్చి మేము నమ్ముకున్న మా దేవుడు క్రైస్తవులు ఎవరింటికైనా వచ్చి మతాన్ని మారండి అని చెప్తే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వచ్చి నీవు నా మతం మారరా నాయన అని అవతల నీకు చెప్తా ఊరు మీద పడితే కళ్ళు కనబడలేదా? టెలికాస్ట్ చేస్తా బ్రదర్. ఊరు మీద పడితే కళ్ళు కనబడలేదా నీకు? టెలికాస్ట్ చేస్తా బ్రదర్. మీకు అసలు మీకు సంస్కారం ఉందా? మీకు అసలు ఏంది సంస్కారం ఉండదు? నేను అడిగితే మీకు సంస్కారం ఉందా, మీకు జ్ఞానం నేర్పించిందా, మీ ధర్మం నేర్పిస్తుందా అని అడుగుతాడావు. వాళ్ళ ధర్మం చెప్పిందా మా ఇళ్ళ కాడ పడమనేసి వాళ్ళే? నేను ఫైనల్ గా మీకు ఒకటి చెప్పాలన్నా బ్రదర్. ఏంది చెప్పినావా? మీరు ఓపిక లేకుండా మాట్లాడుతున్నారు. ఓపిక అంటే నువ్వు మాట్లాడితే నువ్వు ఓపిక ఉంటాను. మీరేమనంటే స్టూడియోకి వచ్చి నువ్వు మాట్లాడిస్తే నువ్వు ఓపిక ఉంటాను. మీరు కొంచెము నువ్వు మాట్లాడనిస్తే నేను ఓపికగా మాట్లాడతాను. అయ్యో నేను మధ్యలో దూరుతా ఉంటే నేను మాట్లాడలేను. ఎవరికైనా కోపం వస్తుంది. అయ్యో మీ మనిషి ధర్మం అన్న వాడికి, ఐదవ ధర్మం కాదు, మనిషి ధర్మం అన్న వాడికి ఎవరికైనా కోపం వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగేసి లబ రైలు పట్టాలాగా లాగా నువ్వు మాట్లాడుతా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఫస్ట్ గలీజ్ గా మాట్లాడడం బంద్ చేయండి. పూజారులు ఏం గలీజ్ గా మాట్లాడేసినాను? ఏం గలీజ్ గా మాట్లాడేసాను నేను? ఏమంటున్నావు నువ్వు? ఎర్రిపుగ్గా అంటున్నావు. ఇంకేం మాట్లాడతారు నేను? ఎందుకు పూజారుల మీరు నువ్వు రెచ్చగొట్టినట్టుగా